మరి ఇంకేం కావాలరా? 5 తులాల నెక్లెస్. ఓరిని, చెప్పిన మాటలు ఊపిరే ఆడట్లేదా? 5,000 చూస్తే 6 నెలలు అవుతోంది. కానీ తనేంట్రా అంటే 5 తులం నెక్లెస్ అడుగుతోంది. అమ్మో, నాకు గుండె పేలిపోయేలా ఉంది. ఇప్పుడేం చేయాలి? ఎక్కడ కొనాలని ఆలోచిస్తున్నారా? కాదు కాదు, ఎలా కొనాలో ఆలోచిస్తున్నాను. కవరింగ్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవే. అలాంటప్పుడు నేను బంగారానికి ఇప్పుడు ఏడకి పోవాలి? ఏమండి ఏమండి, వచ్చేటప్పుడు కొనుక్కొస్తారా? డార్లింగ్, నేను ఇప్పుడు మా వైజాగ్లో ఉన్నాను. ఇప్పుడు వెంటనే కొనుక్కురమ్మంటే ఎలా కొనుక్కొస్తాను చెప్పు? వచ్చే వారం బజార్కి వెళ్ళినప్పుడు నేను తీసుకొస్తాను, సరేనా? ఓకేనా? ఓకే కదా? హ్యాపీగా? ఏంటండి ఇలా అంటున్నారు? ఓసే, నా పరిస్థితి అర్థం చేసుకోక ఏదేదో మాట్లాడుతున్నావు కదే. ఈ లోకంలో నన్ను ఒక అమ్మాయి ప్రేమించాలని డబ్బు నోట్లో నటించాను కదా. కానీ నువ్వేంట్రా అంటే డబ్బును మాత్రమే ప్రేమించావు కదా. ఈ లోకంలో సగం మంది అమ్మాయిలు ఇలాగే చచ్చారు. మీరంతా ఎప్పుడు మారతారే, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటండి ఆలోచిస్తున్నారు? గోల్డ్ నెక్లెస్ లేకుండా నన్ను ఎలా కలవాలని ఆలోచిస్తున్నారా? అవును బంగారం, అదే ఆలోచిస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు, నువ్వు వెంటనే వచ్చేస్తాను. సరే రండి. ఐదు తులాలే, 5 తులం నెక్లెస్. పోనీ దీంతో సవకాశం వదులుకుని ఆ దేవుడిచ్చిన ప్రసాదాన్ని తీసుకెళ్ళిపోదామా? ఏమీ అర్థం కావడం లేదు. రమ్య, వెళ్ళి మాట్లాడద్దాం. ఎంత స్టైల్గా ఉందో. ఏంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఎక్కడ వెయిట్ చేస్తే నీకేంటి? ఏంటి రమ్య అలా అంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నా బండిలో తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను. నీ బండి నేను ఎక్కుతానని ఎలా అనుకున్నావు? ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఎవరి బండిలో వెళ్ళాలి అని నాకు తెలుసు. ఇప్పుడు నా వాడు వస్తాడు, ఆయన బండెక్కి వెళ్తాను. నీ డబ్బా బండి తీసుకుని పారిపో. ఇలా చూడు రమ్య. హే, ఏంటి నా పేరు చెప్పి మరి పిలుస్తున్నా? ఏంటి రమ్య ఇది? నేనేమన్నా నీ పెళ్ళాన్నా? ఇప్పుడు తప్పుగా ఏం మాట్లాడాను? ఏంటమ్మా, ఏం గొడవ పెడుతున్నాడు? సార్, ఇలా చూడండి సార్, వీడెవడో కూడా నాకు తెలీదు. నా దగ్గరకు వచ్చి ప్రాబ్లం చేస్తున్నాడు, తప్పుగా ప్రవర్తిస్తున్నాడు సార్. రేయ్, ఎవర్రా నువ్వు? సార్, విషయం ఏంటో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఎప్పుడు ఆడవాళ్ళ వైపే మాట్లాడతారేంటి? ఒంటరిగా ఉన్న ఆడదాని దగ్గర ఏదో మాట్లాడుతున్నావు. కొట్టానంటే ఏం చేస్తారా? ఏం చేస్తారండి? అనవసరంగా మాట్లాడుతున్నావు. కొడతా, కొట్టానంటే అయిపోతాను. చూసారా, మిమ్మల్ని కూడా తప్పుగా మాట్లాడుతున్నాడు. పోయి పని చూసుకో. తలరాత. అసలు వాడేం చేశాడమ్మా నిన్ను? ఇప్పుడు పరిస్థితులే బాగలేదు కదా, ఎందుకు ఒంటరిగా వస్తున్నారు? వెళ్ళండమ్మా, వెళ్ళు. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. సరే, పర్వాలేదు, వెళ్ళరా. ఈ ఎదవంతా అసలు మనిషేనా? ఎప్పుడు చూసినా నా వెనకే తిరుగుతున్నాడు. నేనిప్పుడిప్పుడే ఒక డబ్బున్నోడిని చూసి లవ్ చేస్తున్నాను. వీడొక పనికిరాని ఎదవ మధ్యలో వచ్చొచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఛ! హాయ్ డార్లింగ్. అయ్యో, ఏం డార్లింగ్ డల్గా ఉన్నావు? ఏదో మాట్లాడాలన్నావుగా, ఇప్పుడు ఏమైనా సైలెంట్గా ఉంటావేంటి? ఇంకా కొంచెంసేపు ముందే వచ్చుండొచ్చు కదా.
ఎందుకు డార్లింగ్ అంత తొందర? అదే నేను వచ్చేసాను కదా. కాసేపు ముందు వచ్చుంటే వాణ్ణి చూసుండొచ్చు. హ? వాడెవడో? నన్ను అప్పుడప్పుడు ఫాలో అయ్యి ఒకడు వస్తున్నాడని చెప్పాను కదా, వాడే. హ? హ? ఏడు వాడు? హ? ఎక్కడున్నాడు? చెప్పు చెప్పు, ఎక్కడున్నాడు? చెప్పు. వాడు వెళ్ళిపోయాడు. ఏంటే? రెచ్చా, భగవంతుడు తన్నే అస్తమన కాపాడుతూనే ఉన్నాడు. నా చేతికి గనక ఆడు చిక్కాడు అనుకో, వాడిని ముక్కలు చేసి కైమా చేసేస్తాను. సరే వదిలేయండి. మళ్ళీ వాడు చేతికి దొరకకుండా పోతాడా? అప్పుడు చూసుకుందాంలేండి. అవునవును, నువ్వు చెప్పేది కూడా నిజమే డార్లింగ్. సంతోషమైన సమయంలో ఆ వెదవ గురించి గోలందుకులే మనకి. సరే పద వెళ్దాం. అవునండి, రండి జాలీగా బయటికి వెళ్ళొద్దాం. రండి. రండి. ఎక్కండి. థ్యాంక్ యూ. మీరెక్కండి. ఏంట్రా ఇది? అయ్యో, చాలా అవమానం అయిపోయింది. అరే, ఆహా, వెతకబోయింతిగా కాలికి తగిలినట్టయిందే. సార్, ఆ? ఒకసారి ఇలా రండి. ఆ? ఎవరండి మీరు? మీరు రమ్య వాళ్ళ నాన్నగారే కదా? ముందు మీరెవరు అది చెప్పండి ముందు. సార్, నా పేరు అంబి. మాది పక్కూరే. అక్కడ నాకు మిక్చర్ షాప్ కూడా ఉంది. ఏంటది, మిక్చర్ కొట్టు పెట్టుకున్నారా? అవునండి. ఆ? ఒరే మిక్చర్ పిచ్చోడా, మిక్చర్ అని చెప్పగానే నోరు ఎలా తెరుస్తున్నాడో చూడు. ఇప్పుడు చూడు. చెప్పండి, ఏం విషయంగా నన్ను పిలిచారు? సార్, మీ కూతురు రమ్య గురించి కొంచెం మాట్లాడాలి. ఇలా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదండి. మీరు మా ఇంటికి రండి, మిక్చర్ తింటూనే ప్రశాంతంగా మాట్లాడదాం. సార్, ఈ రోజు కాదు, ఇంకో రోజు వస్తాను. మా ఇల్లు తెలుసా మీకు? ఓ, తెలుసే. అప్పుడు ఖచ్చితంగా రండి. తప్పకుండా వస్తానండి, మిక్చర్తో వస్తాను. మంచిదండి, వస్తాను బాబు. మంచిది. ఈయన్ని లైన్లో పెడితే రమ్య తనంతట తానుగా లైన్లోకి వస్తుంది. కానీ తనకి ఇష్టం లేకుండా తన మనసులోకి వెళ్ళకూడదు. తను మనస్ఫూర్తిగా ప్రేమించాలి. ఆ తర్వాతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అన్నీ సెట్ అవుతాయిలే, చూద్దాం. చెప్పు మావా. అవును అవును, ఏం చెప్పమంటావురా? ఏమీ సెట్ అవడం లేదు. హలో డార్లింగ్, ఏంటి చెప్పు. ఏమండి, ఎక్కడున్నారు? విషయం ఏంటి డార్లింగ్? ఒకడు అప్పుడప్పుడు ఫాలో అవుతున్నాడని చెప్పాను కదా. అవును. వాడిప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఏడి వాడు? మన గుడి ఉంది కదా. అలాగా. ఆ నెక్కని పోనేకుండా చూసుకో, నేను వస్తున్నా. రండి. సరే సరే, నేను చూసుకుంటానులే. సరే, ఉంటాను. రమ్య, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావా? నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఒక నిమిషం ఉండు, నన్ను గిల్లి చూసుకుంటాను. నొప్పెడుతోంది. ఇది నిజమే. అబ్బా, నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పు. నీకు బ్రెయినే లేదా? ఏంటి రమ్య అలా అంటున్నావు? మళ్ళీ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చి హింసిస్తున్నావు. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి హింసించడం ఏంటండి? నా మానాన్ని కూర్చుని ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాను. హఠాత్తుగా మీరు కనిపించేసరికి సంతోషంతో అడిగాను. నువ్వు ఎప్పటికీ అసలు మారవు.
ఎన్ని చెప్పు దెబ్బలు తిన్నా మారవు. హ్మ్? అందుకే కొట్టి మారుద్దామని నా వాడిని తీసుకొచ్చాను. ఆ? నీవాడా? రండి, ఏంటి రమ్య, ఎవరితో మాట్లాడుతున్నావు? కొంచెం నీ చూపుని కిందకి దించు. ఎందుకు దించాలా? హ్మ్? ఆ?